నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం. స్థానిక కాకతీయ కాలనీ వీధిలోని పుట్టా ఓబులేసు లక్ష్మీదేవిలు తమ ఇంటి సమీపంలో మేకల దొడ్డిని ఏర్పాటు చేసుకుని 50కి పైగా గొర్రెలను మేపుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాదాపు 20కి పైగా వీధి కుక్కలు ఓబులేసుకు చెందిన మేకల దొడ్డిలోకి ప్రవేశించి గొర్రెలపై దాడి చేశాయి. గొర్రెలు అరుస్తుండటంతో అలికిడికి ఓబులేసు దంపతులు లేచి వెళ్లేలోగా కుక్కల దాడిలో మేకల దొడ్డిలోని దాదాపు 20 గొర్రెలు మృతి చెందాయి. మిగిలిన గొర్రెలను కూడా కుక్కలు తీవ్రంగా కరవడంతో ఉదయం దువ్వూరు పశు వైద్యులు ఫణీంద్రారెడ్డి వెళ్లి గాయపడిన మేకలు గొర్రెలకు చికిత్స చేశారు. నా పేరు పుట్టా ఓబులేసు సార్. మేము ఏదో ఒక 60 గొర్రెలు పెట్టుకొని సాక్కుంటున్నా. రాత్రి 1 గంట టైంలో అవి కుక్కలు వచ్చి దొడ్డి ఎగిరి పడినాయి సార్. పడి తర్వాత మాకు మెలక వచ్చి లేచేరకు మేము చూసుకునేరకు అదిలిచ్చేరకు పోయినాయి. ఇంకా ఆమె తర్వాత ఒక 20 చనిపోయినాయి సార్. అది పానం ఉంది ఇది పానం ఉంది అని చూస్తుంటే ఆ గొర్రెలను అట్లా చంపినాయి సార్. అప్పటికి ఒక 30 వచ్చినాయి. మళ్ళా పొద్దున్న లేచి డాక్టర్ వాళ్ళంతా వచ్చి ఒక 20 అంటే గాయాలు వేసినారు. అయ్యుతో నమ్మకం లేదా నీ తృప్తికి వేస్తున్నాం అని అన్నారు. ఇంకా నమ్మకం లేదు సార్. మీ గవర్నమెంట్ ఏదో మాకు ఏదో సాయం చేస్తారని మేము అడుగుతున్నాం సార్. అది మా జీవనాధారం భూమి బుట్ట ఏం లేదు సార్. ఏదో దాంట్ మీద బతుకుతున్నాం. పెట్టుబడి ఒక 3 లక్షల దాకా పెట్టింటాం సార్. రాత్రి 12:30 1 గంటలో సార్ ఇట్లా కుక్కలు వచ్చినాయి సార్. ఆ నిద్ర జాములో మతి మరుపు నిద్రపోయినాం సార్. అటువంటి జాములో సపరేట్ లేచి వచ్చరికి 20 కొరికేసినాయి సార్. 20 కొరికినాయి, 30 గాయాలు ఉన్నాయి సార్. అటు ఇటు అనేరకు మళ్ళీ ఇంకొక 10 అవి చనిపోయినాయి సార్. ఇంకొక 10 గాయాలు ఉన్నాయి సార్. సార్ మాకు బతుకు దొరుకు సాయం చేయాలి సార్. లేకుంటే మేము చచ్చాం సార్. అన్నం లేక ఇంకొకరు సాయం చేస్తే ఇక్కడ కోలుకుంటాం. మాకు ఎటువంటి ఆస్తులు లేవు సార్. ఏమే కానీ ఆస్తులు లేవు. మా ప్రభుత్వం ఒకరు సాయం చేయండి సార్. పుట్టా లక్ష్మీదేవి సార్.